కేఆర్ మురళీబాబు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రశ్నించే గొంతుకైనటువంటి మీడియా వారిపై కూడా ప్రత్యక్షంగా భౌతికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా చట్టపరంగా చట్టబద్ధంగా పనిచేస్తే ఇలాంటి అల్లరి మూకల్ని రౌడీ మూకల్ని ఏరి పారేస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు బాగుపడుతుంది. ఈరోజు పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైసీపీ అధికారులు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కనుసన్నల్లో నడుస్తోంది. ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది నీతిగా నిజాయితీగా చట్టానికి లోబడి పనిచేస్తే సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి మీడియా వారికి కూడా ఎటువంటి హాని జరగకుండా ప్రతి ఒక్కటి ఏ పార్టీ అధికార పార్టీ ఉందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ ఉందని చెప్పేసి వారికి ఒక లెక్కన అధికార పార్టీకి ఒక లెక్కన పోలీస్ వ్యవస్థ పని చేయకూడదు. భారత రాజ్యాంగంలో చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి శిక్ష వేస్తే తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ జరిగేటువంటి సభల్లో కానీ ఏదైనా ప్రశ్నించే వారిపైన కానీ దాడులు జరగకుండా ఉంటాయి. మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇంటెలిజెంట్ వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది ఎక్కడ సమస్య ఉందో ఏ విధంగా జరుగుతున్నాయి. మరి అలాంటి ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఈరోజు ఒక మీడియా ఫోటోగ్రాఫర్పై ఒక దాడి జరిగి 100 మంది దాడి చేస్తుంటే వెంటనే ఇక్కడ గొడవ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, వెంటనే పోలీసులు వచ్చేసి అక్కడ ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వెంటనే పట్టుకొని ఎవరిది తప్పు ఉంది, ఏ విధంగా జరిగింది, ఈ దాడి ఉసుగొల్పడానికి ఎవరు కారకులు, ఏ జరిగిందని పరిశీలన చేయాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా మీడియా వారు ధర్నాలకు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తే అప్పుడు పోలీస్ వ్యవస్థ మేము నిఘా పెట్టాము, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసే పనిలో వాళ్ళని పట్టుకునే పనిలో మేము ఉన్నామని చెప్తున్నారు తప్ప నిజంగా మీరు పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్ష వేస్తే సమాజంలో ఏ అల్లరి మూక కూడా ఇలాంటి దాడులు చేయడానికి భయపడే రీతిలో మీరు వాళ్ళకి శిక్షలు అమలు చేయాల్సిన ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో అయినటువంటి AP39 ఛానల్ చూశాను. అతను ఏం చెప్తున్నాడంటే ఈ జరిగిన దాడి పూర్తిగా ఏబిఎన్కి సంబంధించిన వారికి సంబంధించి కొంతమంది మీడియా వారిని అలో చేయలేదు కాబట్టి వాళ్ళంతకు వాళ్ళే ఈ దాడిని క్రియేట్ చేసుకున్నారు, వీడియో తీసినారని చెప్తున్నారు. అసలు మీకు సిగ్గుందా? ఒక మీడియా పక్కన మీరు మీడియాలో పనిచేస్తున్నారా అనేసి కూడా ఒక ఇంకిత జ్ఞానం లేదా? ఒక మీడియాపై దాడి జరిగితే మీరు ఎందుకు ఈ విధంగా అనవసరంగా నెగిటివ్గా ఆలోచన చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? వాళ్ళు అక్కడ క్రియేట్ చేసుకున్నారు, మీరు చూసారా? అంటే మీరు కూడా తప్పుగా ప్రజలకు మంచి విధానాన్ని తెలియజేసింది తప్పుగా అర్థం చేస్తున్నాం. ఈ సమాజంలో తొందరగా అబద్ధం చుట్టుముట్టేసి వచ్చే లోపల నిజం లేట్గా అయినా